నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నూతన శిఖరాలకు చేర్చాలని భారత్ అమెరికా నిర్ణయం రక్షణ రంగంలో సహకారం మరింత పెరుగుతోందన్న మోదీ భద్రతా మండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతిస్తామని ఒబామా పునరుద్ఘాటన సంస్కరణలు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్న మోదీ 6 రోజుల అమెరికా పర్యటన పూర్తి చేసుకున్న మోదీ స్వదేశానికి తిరుగు పయనమైన ప్రధాని ఈ రాత్రికి ఢిల్లీ చేరుకునే అవకాశం సాగునీటి పథకాల డిజైన్ల మార్పులపై విపక్షాల విమర్శలు తిప్పికొట్టే యత్నంలో కేసీఆర్ శాసనసభలోనే ప్రాజెక్టులపై వివరించేందుకు కసరత్తు సంక్షేమ పథకాల ఖర్చు ఆర్థికాభివృద్ధిలో ప్రతిఫలించాలన్న చంద్రబాబు విద్య ఆరోగ్య రంగాల్లో ప్రయోజనాలు విశ్లేషించాలని అధికారులకు దిశానిర్దేశం హైదరాబాద్ లో 36 గంటల పాటు సాగిన గణేశుడి శోభాయాత్ర దిగ్విజయంగా పూర్తయిన ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం నేడు ఆర్బీఐ మరో విడత ద్రవ్య పరపతి సమీక్ష వడ్డీ రేట్లు 0.5% తగ్గించవచ్చని నిపుణుల అంచనా అంగారక గ్రహంపై నీటి ప్రవాహ ఆనవాళ్లు కనిపెట్టిన నాసా ఆర్ద్రీకరణం చెందిన ఉప్పు ఖనిజాలు గుర్తించామని శాస్త్రవేత్తలు వెల్లడి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చాలని భారత్ అమెరికా నిర్ణయించాయి భద్రత ఉగ్రవాదంపై పోరు రక్షణ ఆర్థిక వాతావరణ మార్పులు వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని న్యూయార్క్లో ద్వైపాక్షిక చర్చలు జరిపిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానించారు ఐరాస భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం మద్దతిస్తామని ఒబామా పునరుద్ఘాటించగా ఆ సంస్థను నిర్ణీత కాలావధిలోగా సంస్కరించేలా చొరవ చూపాలని మోదీ సూచించారు భారత్ అమెరికా సహజ భాగస్వాములని అగ్రరాజ్య అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు భారత ప్రధానితో ఏడాది వ్యవధిలో 5వ భేటీ అయిన ఆయన న్యూయార్క్ లో నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు అంతర్జాతీయ సమాజమంతా ఏకమై ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగించాల్సిన అవసరాన్ని ఈ భేటీలో ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు security and partnerships. And that encompasses everything from scientific exchanges and educational exchanges to security cooperation and defense procurement. Our partnership addresses a broad range of strategic and security concerns. Our defense cooperation, including defense trade and training, is expanding. As extrinsic terrorism threats grow and new ones emerge, we have resolved to further deepen cooperation on counter-terrorism and radicalism. We have just had a successful cyber security dialogue. భారత్ అమెరికా మధ్య సుదీర్ఘకాలంగా భేదాభిప్రాయాలు నెలకొన్న వాతావరణ మార్పు అంశంపై ఒబామా మోదీ కీలక చర్చలు జరిపారు. Much of our discussion today focused on the upcoming climate conference in Paris. We agreed that this is a critical issue for the world. All of us have responsibilities. We are encouraged by the aggressive nature of President Modi's commitment to clean energy, and what I indicated to the Prime Minister is that I really think that India's leadership in this upcoming conference will set the tone not just for today, but for decades to come. President and I share an uncompromising commitment on climate change without affecting our ability to meet the development aspirations of humanity. We have both set ambitious national agendas. We look forward to comprehensive and concrete outcome in Paris with a positive agenda on combating climate change, which also focuses on access to finance and technology for the developing world. ఐరాస భద్రతా మండలి సంస్కరణ విస్తరణ త్వరితగతిన పూర్తయ్యేలా చూసేందుకు విస్తృత కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఒబామాతో భేటీ సందర్భంగానూ ఆ ప్రయత్నాలు కొనసాగించారు. I thank President Obama for US support for India's permanent membership of a reformed UN Security Council
I also sought US support to complete the reform process within a fixed time frame. I express our appreciation for continued US support for India's membership of the international export control regimes within our targeted time frame. కీలక అంశాల్లో పరస్పర సహకారంపై ముందడుగు వేసే దిశగా ఒబామాతో జరిపిన చర్చలు ఎంతో ఉపకరించాయని ప్రధాని తెలిపారు. శాంతి పరిరక్షణ కోసం ఐరాసకు సైనిక బలగాలు సమకూర్చే దేశాలకు నిర్ణయాలు చేసే ప్రక్రియలో ఎలాంటి పాత్ర లేకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శాంతి పరిరక్షణపై న్యూయార్క్లో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించారు. శాంతి పరిరక్షణ దళానికి భారత్ తరపున 850 మంది జవాన్లు, 3 పోలీస్ విభాగాలు, మహిళా భాగస్వామ్యం ఎక్కువగా ఉండే మరో పటాలాన్ని పంపనున్నట్లు ప్రధాని ప్రకటించారు. శాంతి పరిరక్షణలో భాగంగా అమరులైన వారి జ్ఞాపకార్థం స్మారక గోడను నిర్మించాలని సూచించిన మోదీ అందుకు ఆర్థికంగా సాయం అందించేందుకు భారత్ సిద్ధమని స్పష్టం చేశారు. Peacekeepers are called upon not only to maintain peace and security but also address a range of complex challenges. Mandates are ambitious, but resources are often inadequate. The problem arises to a large extent because troop contributing countries do not have a role in the decision-making process. I wish to emphasize that the success of UN peacekeeping ultimately depends not on the weapons that the soldiers carry, but on the moral force that decisions of the UN Security Council command. We must complement the long-pending task of reforms within a fixed time frame of the UN Security Council to preserve the relevance and effectiveness of UN. అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశానికి తిరుగు పయనమయ్యారు. న్యూయార్క్లో బయలుదేరిన ఆయన కొన్ని గంటల్లో ఢిల్లీలోని పాలెం ఎయిర్ బేస్కు చేరుకోనున్నారు. ఈ నెల 23న తొలుత ఐర్లాండ్ చేరుకున్న ప్రధాని అక్కడ కొన్ని గంటలు గడిపాక న్యూయార్క్ వెళ్లారు. ఫార్చ్యూన్ 500 సంస్థల సారథులతో భేటీ అయి భారత్లో తయారీ మంత్రం జపించిన మోదీ ఐరాస సర్వ ప్రతినిధి సభలో సుస్థిరాభివృద్ధిపై ప్రసంగించిన తర్వాత పశ్చిమ తీర ప్రాంతానికి చేరుకున్నారు. డిజిటల్ ఇండియా కల సాకారం చేయడమే లక్ష్యంగా గూగుల్, ఫేస్బుక్, టెస్లా వంటి దిగ్గజ సంస్థల సారథులతో చర్చలు జరిపారు. భారతీయ స్టార్టప్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం సహా దేశంలో అంతర్జాల వ్యాప్తికి ముందుకొచ్చేలా ఆయా సంస్థల్ని ఒప్పించడంలో ప్రధాని సఫలమయ్యారు. 2 రోజుల సిలికాన్ వ్యాలీ పర్యటన తర్వాత మళ్లీ న్యూయార్క్ వచ్చిన మోదీ వేర్వేరు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్ అమెరికా బంధంలోని దృఢత్వానికి, వైవిధ్యానికి తన పర్యటన అద్దం పడుతోందని ఢిల్లీ బయలుదేరే ముందు ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. సంక్షేమ పథకాల్లో నిధులు ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి ఏ మేరకు దోహదపడ్డాయన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. విజయవాడలోని తన కార్యాలయంలో సాంఘిక సంక్షేమం, వెనుకబడిన తరగతులు, మైనార్టీ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ప్రభుత్వం ఖర్చు చేస్తున్న 100 కోట్ల నిధులు లబ్ధిదారులకు ఉపాధిని కల్పించడంలో ఎంతమేర సహాయకారిగా ఉన్నాయన్న విషయాన్ని అంచనా వేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. యువత నైపుణ్యాలను పెంచడం సహా వృత్తి పనిలో ఉన్న వారికి మెరుగైన పనిముట్లు అందిస్తే వారు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారన్నారు. అంతకుముందు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 30,000 మరుగుదొడ్ల నిర్మాణానికి, 37,000 దీపం గ్యాస్ కనెక్షన్ల జారీకి కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఎక్కడ శంకుస్థాపన చేయాలి అనేది వచ్చే నెల 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించనున్నారు. ప్రధాని సహా దేశ విదేశీ ప్రతినిధులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి నిర్వహణ కమిటీలను ఇవాళ ఖరారు చేయనున్నారు. శంకుస్థాపన కార్యక్రమ ఏర్పాట్లపై విజయవాడలోని విడిది కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ఫ్లాట్లు ఎక్కడ కేటాయించాలనే దానిపై డిసెంబర్లో స్పష్టత ఇస్తామని పురపాలక మంత్రి నారాయణ తెలిపారు. 30th యాక్చువల్గా సింగపూర్ పోతున్నాం అంటే వాళ్ళు 30th యాక్చువల్గా ఆ కరెక్షన్స్ అన్నీ ఇన్పుట్ చేసి పెడతామన్నారు. 30th అయితే 1వ తేదీ మళ్ళీ సింగపూర్ వాళ్ళు ఇక్కడికి వస్తారు. యాక్చువల్గా వాళ్ళు వచ్చి ఆ రోజు సీఎం గారికి ప్రజెంట్ చేస్తారు. ఆ రోజు ఎక్కడ శంకుస్థాపన చేసేది అనేది యాక్చువల్గా 1వ తేదీ ఫైనల్ చేస్తాం.
తెలంగాణలో అన్నదాతల బలవన్మరణాలు, ఇక్కట్లు, వర్షాభావ పరిస్థితులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ చర్యలపై శాసనసభలో ఇవాళ వాడివేడి చర్చ జరగనుంది. సభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో నిర్ణయించిన దానికి అనుగుణంగా ప్రశ్నోత్తరాలు లేకుండా నేరుగా చర్చ చేపడతారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు కొనసాగుతుండడం సహా కరువు పరిస్థితి నేపథ్యంలో సర్కార్ను ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. వ్యవసాయం, రైతుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తున్న కారణంగానే ఆత్మహత్యలు పెరిగాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు అసెంబ్లీ వేదికగా సర్కార్ తీరును ఎండగట్టాలని భావిస్తున్నాయి. ఇదే సమయంలో రైతు సమస్యలకు గత ప్రభుత్వాల విధానాలే కారణమని పదే పదే చెప్తూ వస్తున్న పాలకపక్షం వైరిపక్షాలపై ఎదురుదాడికి సన్నద్ధమైంది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా రైతు ఆత్మహత్యల వివరాలు, కారణాలు చెప్పడం సహా ఇందుకు దారితీసిన పరిస్థితులను అందరి ముందు ఉంచాలని తెరాస నిర్ణయించింది. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేందుకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు కుటుంబాలకు పరిహారం పెంపు సహా రైతు సంక్షేమం కోసం చేపడుతున్న చర్యలను కూడా శాసనసభ వేదికగా వివరించేందుకు తెరాస సన్నద్ధమైంది. తెలంగాణలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు, ఆకృతుల మార్పు ద్వారా గోదావరి నీటి వినియోగం, కృష్ణానదిపై చేపట్టనున్న కొత్త ప్రాజెక్టులను శాసనసభ వేదికగా వివరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. నీటిపారుదల శాఖ అధికారులు, ఉన్నత స్థాయి ఇంజనీర్లతో ఆదివారం 8 గంటల పాటు భేటీ అయిన కేసీఆర్ దీనిపై సమగ్రంగా చర్చించారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటి ఆకృతుల్లో లోపాలు, వాటిని సరిదిద్దడానికి తీసుకుంటున్న చర్యలపై శాసనసభలో ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా చేపట్టిన ప్రాజెక్టులు, వాటి పురోగతి వివరాలను సమర్పించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వీటిని పరిశీలించాక ఆకృతుల మార్పుతో పాటు ఇతర వివరాలను కేసీఆర్ సభ ముందు ఉంచనున్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర, రాష్ట్రాల కమిటీలను ఇవాళ రేపటిలోగా ప్రకటించే దిశగా కసరత్తు జరుగుతోంది. కేంద్ర కమిటీలో 35 మంది వరకు ఉండేలా పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పాలిట్ బ్యూరో సభ్యులతో పాటు 5 అధికార ప్రతినిధులు, 3 ప్రధాన కార్యదర్శులు, కార్యాలయ కార్యదర్శి, కోశాధికారి తదితరులు ఈ కమిటీలో ఉంటారు. ప్రధాన కార్యదర్శుల్లో ఒకరిగా తెదేపా కార్యకర్తల నిధి సమన్వయకర్త నారా లోకేష్ ఉంటారని సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అండమాన్ నికోబార్కు పార్టీ కమిటీలను ఏర్పాటు చేసే అంశంపై ఇరు రాష్ట్రాలకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు సోమవారం చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీకి అధ్యక్షుడు మాత్రమే ఉండనుండగా తెలంగాణలో మాత్రం అధ్యక్షుడితో పాటు కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉండనున్నారు. ఏపీ కమిటీ 70 మంది సభ్యులతో ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణ మాత్రం 80 మంది సభ్యులు ఉండనున్నారు. భాగ్యనగరంలో సుదీర్ఘంగా సాగిన గణేష్ శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. మహానగర పరిధిలో ఖైరతాబాద్ మహాగణపతితో పాటు దాదాపు 15,000 విగ్రహాలు 23 చోట్ల నిమజ్జనమయ్యాయి. శోభాయాత్ర ఆలస్యంగా సాగడం పట్ల పలు చోట్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. నిమజ్జనాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ అనురాగ్ శర్మ అభినందనలు తెలిపారు. మునిపెన్నడూ లేని విధంగా హైదరాబాద్ మహానగరంలో గణేష్ శోభాయాత్ర 36 గంటల పాటు సాగింది. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన నిమజ్జనాలు సోమవారం రాత్రి 9 గంటల తర్వాత కూడా కొనసాగాయి. గతంతో పోలిస్తే శోభాయాత్ర ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల నిమజ్జన పర్వం సుదీర్ఘంగా సాగింది. 60 ఏళ్లలో తొలిసారి ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో ఆలస్యం చోటు చేసుకుంది. సాధారణంగా రెండో రోజు తెల్లవారుజాము కల్లా మహాగణపతి నిమజ్జనం పూర్తయ్యేది. ఈసారి సోమవారం రాత్రి 10 గంటల తర్వాత కానీ ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. మిగతా విగ్రహాల నిమజ్జనం కూడా అంతకంతకు ఆలస్యం కావడం వల్ల నగరంలోని పలు కూడళ్లలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. పోలీసులు జోక్యం చేసుకుని కొన్ని చోట్ల పరిస్థితిని చక్కదిద్దారు. సామూహిక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసినందున ప్రభుత్వ విభాగాలు ఊపిరి పీల్చుకున్నాయి. గతంతో పోలిస్తే పారిశుద్ధ్యం, ట్రాఫిక్ వంటి విషయాల్లో పోలీసులు, ఇతర శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిమజ్జనం విజయవంతంగా ముగియడానికి శ్రమించిన పోలీసులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ అనురాగ్ శర్మ అభినందనలు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లో వాడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలో జరిగే ఇతర కార్యక్రమాలకు వాడుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. పంచభూతాలకే వనుకు పుట్టనే ముల్లోకాలన్నీ ఉదడగుట్టి
కల్లోలమైన ఏవోయమ్మా ముందు పూజ వాడే గణపయ్య స్వామి ముక్కంటి తనయుడే గణపయ్య మూషిక వాహనుడే గణపయ్య స్వామి ముల్లోక పూజ్యుడే గణపయ్య. ఖైరతాబాద్ గణపతి చేతిలోని మహాప్రసాదాన్ని ఈ నెల 30న భక్తులకు ఉచితంగా పంపిణీ చేయాలని ఉత్సవ సమితి నిర్ణయించింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం మేళవించిన ఈ పంచాయతీ కార్యక్రమం గొప్ప మార్పునకు నాంది పలుకుతుందని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామాల సంపూర్ణ అభివృద్ధి, మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రారంభించనున్న సమగ్ర పల్లె సేవా కేంద్రాల నిర్వహణ మహిళలకి అప్పగించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో ఈ కేంద్రాల నిర్వహణ కోసం ఎంపిక చేసిన గ్రామ స్థాయి పెట్టుబడిదారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ సుమారు 10,000 మహిళలకు ఉపాధి లభిస్తుందన్నారు. పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పంచాయతీ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వ పథకాల నగదు పంపిణీ, ఉపాధి హామీ, పింఛన్ల చెల్లింపులను పల్లె సమగ్ర సేవా కేంద్రాలకు అనుసంధానిస్తామని కేటీఆర్ వెల్లడించారు. మంది మహిళలకు దీనివల్ల డైరెక్ట్గా చదువుకున్న అమ్మాయిలకు వారి సొంత గ్రామాల్లో ఎక్కడికో బయటకు పోయి ప్రయాణం చేసే అవసరం లేకుండా వారికి అక్కడే ఉపాధి కల్పించాలనేది నెంబర్ 1 ఆశయం. రెండవది, గ్రామాలకే సమాచార విప్లవాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి అన్ని రకాల పౌర సేవలు మీకు ఒకటే వన్ స్టాప్ షాప్లో అందించాలనేది మన ఆలోచన. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని కర్నూలు జిల్లా రైతులకు మంత్రులు భరోసా ఇచ్చారు. కోడుమూరులో జరిగిన రైతు కోసం చంద్రన్న యాత్రలో పాల్గొన్న మంత్రులు ప్రత్తిపాటి, అచ్చెన్నాయుడు, పల్లె రఘునాథరెడ్డి బహిరంగ సభలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం పాలకుర్తిలో రైతులతో మాట్లాడారు. అన్నదాతల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను మంత్రులు ఏకరువు పెట్టారు. ఇవాళ కృష్ణా జిల్లాలో, బుధవారం అనంతపురంలో యాత్ర కొనసాగనుంది. తప్పిన పరిపాలన గాడిలో పెట్టడంలో కానీ, అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళడంలో కానీ, రైతు రుణమాఫీ చేయటంలో కానీ మరి ఎంత విజయం సాధించాడు అనేటువంటిది ప్రజలు కూడా బేరీస్ వేసుకొని నాడు సంతోషంగా రైతు కోసం చంద్రన్న కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు. ఒక రుణం మాఫీ చేస్తే వ్యవసాయానికి మంచి జరగదు. తాత్కాలిక ఊరటివ్వడానికే రుణం మాఫీ చేశాం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా రైతాంగాన్ని తయారు చేయాలనేది ఈరోజు ఈ యాత్రల యొక్క ముఖ్య ఉద్దేశం. అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. జిల్లాలో కీలకమైన బెల్ పరిశ్రమకు ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు, రక్షణ మంత్రి మనోహర్ పారికర్ భూమి పూజ చేస్తారని సునీత వెల్లడించారు. గోరంట్ల మండలం పాలసముద్రంలో అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అదే రోజు చంద్రన్న రైతు భరోసా యాత్ర ముగింపు కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారని మంత్రి తెలిపారు. సభా వ్యవహారాలు సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు విశాఖపట్నంలో జరిగే 2 రోజుల అఖిల భారత విప్ల సదస్సు ఇవాళ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో పాటు 170 మంది విప్లు దీనికి హాజరు కానున్నారు. 4 ప్రధాన అంశాలపై సభలో చర్చిస్తామని శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు తెలిపారు. అసెంబ్లీలో జరుగుతున్నటువంటి దృశ్యాలు, పార్లమెంట్ జరుగుతున్నటువంటి దృశ్యాలు చూసినప్పుడు కొంచెం బాధేస్తుంది. లెజిస్లేచర్ స్థాయిని ప్రజల దృష్టిలో తగ్గకుండా ఇనుముడుపు చేసే విధంగా సభ నడవాలి అనే అంశాలపైన అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఒక సమన్వయ కమిటీలను పెట్టుకుంటే దానికి చీఫ్ విప్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని సభని ఏ కారణం వల్ల అవాంతరం వచ్చింది, ఏం చేస్తే సభ సజావుగా నడుస్తుంది అనే అంశాలన్నింటినీ కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. లారీ యజమానులతో చర్చించి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 1 నుంచి సమ్మెకు వెళ్తామని లారీ యజమానులు నోటీసు ఇచ్చిన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, రవాణా శాఖ అధికారులతో సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మహేందర్ రెడ్డి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లారీ యజమానుల సమస్యలు, రహదారి ప్రమాదాలు, అక్రమ రవాణా, రోడ్డు భద్రత, హెల్మెట్ల వినియోగం తదితర అంశాలపై సమీక్షించారు. ఇసుక అక్రమ రవాణా సహా ఇతర రాష్ట్రాల నుంచి ఓవర్లోడ్తో వచ్చే వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని ఆదేశించారు. రైతుల ఆత్మహత్యలను నిలువరించేందుకు చర్యలు తీసుకునేట్లు 2 ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఉమ్మడి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. వ్యవసాయ జన చైతన్య సమితి జాతీయ అధ్యక్షుడు ఏపీ రామయ్య యాదవ్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. చనిపోయిన తర్వాత పరిహారం ఇచ్చే బదులు నష్టపోయిన రైతుల నుంచి వినతులు స్వీకరించి నిజానిజాలు నిర్ధారించుకుని ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించే విధంగా ప్రభుత్వాలను ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
ఈ వ్యాజ్యం ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇండస్ట్రీ ఆత్మహత్యలు చేసుకోరు అంటే వీళ్ళకి ఐపీ పెట్టడానికి కూడా లాయర్ దగ్గర రావడానికి కూడా శక్తి లేదు. వీళ్ళు చేసిన అప్పులు 3 లక్షలు 2 లక్షలు బంధువుల దగ్గర చూపలేక చావడానికి కారణం అవుతుంది. దయచేసి మీరు చనిపోయినాక 1,00,000 అప్పులు ఇచ్చే బదులు మీరు అప్లికేషన్ పెడితే ఆ వ్యక్తి కరెక్ట్గా ఒరిజినల్ అయినప్పుడు మీరు ఇచ్చినట్లయితే ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాలలో ఆత్మహత్యలు ఆగుతాయని మా ముఖ్య ఉద్దేశము. అదే విషయము కోర్టుకు విన్నవించడమైంది. వరంగల్ ఎన్కౌంటర్ను నిరసిస్తూ ఈ నెల 30న చలో అసెంబ్లీ నిర్వహించాలని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నిర్ణయించింది. ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి అసెంబ్లీకి సాగే భారీ ర్యాలీలో పాల్గొనాలని అన్ని వర్గాల వారికి పిలుపునిచ్చింది. హిమాయత్ నగర్లోని సిపిఐ కార్యాలయంలో సమావేశమైన వామపక్షాలు, పలు ప్రజా సంఘాల నేతలు కార్యాచరణపై చర్చించారు. ఎన్కౌంటర్ పేరిట శృతి, సాగర్లను ప్రభుత్వం హత్య చేసిందని వేదిక నేతలు ధ్వజమెత్తారు. పరిపాలనా కేంద్రాల పునర్విభజన కోసం సూచనలు, సిఫార్సులు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏర్పాటు చేయ తలపెట్టిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలకు సంబంధించి అధ్యయనం చేయాలని కమిటీని ఆదేశించింది. ఈ కమిటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ, పురపాలక పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, భూ పరిపాలనా శాఖలకు చెందిన ప్రిన్సిపల్ కార్యదర్శులు ఉంటారని తెలిపింది. ఆర్థిక శాఖ, ప్రణాళిక, నీటిపారుదల, రోడ్లు, భవనాలు, అటవీ, పర్యావరణ, హోంశాఖలకు చెందిన ప్రిన్సిపల్ కార్యదర్శులు ప్రత్యేక ఆహ్వానితులుగా వ్యవహరిస్తారు. డీజీపీ, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా కమిటీ సమావేశాలకు హాజరవుతారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ గుంటూరు జిల్లాలో చేపట్టిన ప్రతిష్టాత్మక హంస ప్రాజెక్టుకు విజయదశమి రోజున ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఎడ్లపాడు మండలం కొండవీడులో గత ప్రభుత్వాలు ప్రాజెక్టు కోసం భూములు కేటాయించినా వివాదాల కారణంగా ముందడుగు పడలేదు. తాజాగా ప్రభుత్వం వివాదరహితంగా ఉన్న 80 ఎకరాలను కేటాయించింది. ఇందులో రాధాకృష్ణ, వెన్నముద్ద గోపాల స్వామికి స్వర్ణ మందిరం, హంస రూపంలో మందిరం నిర్మించాలి అనేది ఇస్కాన్ ఆలోచనగా ఉంది. గో సంరక్షణ, భక్తి వేదాంత ఆసుపత్రి, భక్తి వేదాంత అతిథి గృహం, వేద విశ్వవిద్యాలయం, వృద్ధాశ్రమం, వేదాల గొప్పతనాన్ని కళ్లకు కట్టే ప్రదర్శన, మధ్యాహ్న భోజన పథకం ఈ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్నారు. ప్రపంచంలోనే ఒక అత్యంత ఉత్తమమైనటువంటి టెంపుల్ కట్టాలి అని చెప్పేసి వారు ప్రణాళిక తీసుకున్నారు. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి టెంపుల్ సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దేవస్థానం దగ్గర, ధర్మాదాయ శాఖ దగ్గర ఉన్నది, దాన్ని వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒక 4 సంవత్సరాల్లో దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి ఇస్కాన్ సంకల్పం చేసింది. ఖచ్చితంగా ఇది పూర్తి చేసి మన భారత జాతికి ఒక ఖ్యాతిని వచ్చేటట్టుగా జాతికి దీన్ని అంకితం చేయడానికి ఇస్కాన్ సిద్ధంగా ఉంది. నేడు జరగనున్న మరో ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లపై రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు రెపో రేట్ను కనీసం 0.5% ఆర్బీఐ తగ్గించే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. సాధారణ స్థాయి కన్నా తక్కువగా ఉన్న వర్షపాతం ఆహార పదార్థాల ధరలపై చూపే ప్రభావాన్ని ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటుందేమోనన్న ఆందోళన కూడా వారిని వేధిస్తోంది. వడ్డీ రేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక సంస్థలు, బ్యాంకర్లు ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ఏం చేస్తారోనని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హజ్ యాత్రలో మరణించిన భారతీయుల సంఖ్య 45కు చేరింది. తాజాగా మరో 10 మంది భారతీయుల మృతదేహాలను గుర్తించినట్టు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 1100 మంది మరణించినట్టు తేలిందన్న ఆమె మరో 1000 మంది వరకు గాయపడ్డారని తెలిపారు. 50 మంది భారతీయులు సౌదీ అరేబియాలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు సుష్మా ట్వీట్ చేశారు. తప్పిపోయిన యాత్రికులను గుర్తించే ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ముస్లింలు అత్యంత పవిత్ర యాత్రగా భావించే హజ్కు ఈ ఏడాది భారత్ నుంచి 1.5 లక్షల మంది వెళ్లినట్టు అధికార గణాంకాలు చెప్తున్నాయి. అంగారకుడిపై జీవం ఉండొచ్చన్న ఊహాగానాలకు బలం చేకూర్చుతూ ఆ గ్రహంపై నీటి ఆనవాళ్లను నాసా కనుగొంది. గతంలో భావించినట్టు మార్స్ పొడి, నిర్జల గ్రహం కాదన్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ద్రవ రూపంలోనూ నీరు ఉన్నట్లు వెల్లడించింది. అంగారకుడిపై సంచరిస్తున్న రోవర్లు అక్కడి నేల, గాలిలో అత్యధిక మొత్తంలో తేమ ఉన్నట్లు గుర్తించాయని, ఈ పరిణామం అరుణ గ్రహాన్ని అర్థం చేసుకోవడంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని నాసా అభిప్రాయపడింది.
మొక్కల పెరుగుదలకు ఉపయోగించే నత్రజని, వాహన నౌక ఇంధనం తయారు చేసేందుకు ఉపయోగించే లవణాలు సహా నీరు సైతం ఉన్నందున అంగారక ఉపరితలంపై నివసించేందుకు ఆస్కారముందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. రానున్న 15 ఏళ్లలో అరుణ గ్రహంపైకి మానవుణ్ణి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్న నాసా అంగారకుడిపై నీటి గుర్తింపుతో ఆ ప్రక్రియ సులభతరమవుతుందని భావిస్తోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.